ఆప్కి అదాలత్లో రవి శాస్త్రి గారి మీదున్న తర్వాత ఆరోపణ ఈయన ఎవరిని కూడా సరి సమానంగా చూడరు. రవి 35 సంవత్సరాలుగా మీరు క్రికెట్లో ఉన్నారు. క్రికెట్, బౌలింగ్, ఇంకా కామెంటేటర్గా, టీం డైరెక్టర్గా కూడా ఉన్నారు. కానీ విరాట్ కోహ్లీ గారిని మెచ్చుకున్నంతగా మీరిక ఏ ప్లేయర్ని అస్సలు మెచ్చుకోలేదు. మీరు ఎప్పుడూ కూడా ఆయన్ని ఒక అద్భుతమైన వ్యక్తి అంటున్నారు. కోహ్లీకి బాగా ఆతృత ఉంది, అద్భుతమైన బాడీ లాంగ్వేజ్ ఉంది, వరల్డ్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు, ఎప్పుడూ బాగా స్కోర్ చేయాలనుకుంటున్నారు. ఆయన ఒక అద్భుతమైన ఫైటర్. కోహ్లీ లేకపోతే ఏం లేదని చెప్తున్నారా? రజిత్ సార్, మీరు ఒక్కో విషయం చెప్తున్నారు కదా, మీరే చెప్పండి. నేను చెప్పిన వాటిల్లో ఏమన్నా తప్పుందా? ఇది విరాట్ కోహ్లీకి ప్రాణం అంటాను. చెప్పే విషయాన్ని తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే అతను ఎటువంటి క్రికెటర్ అంటే, అతను ఆడిన 2 సంవత్సరాల క్రికెట్ చూస్తే ఖచ్చితంగా మనం ఒప్పుకునే తీరాలి. ఎందుకంటే అది ఆస్ట్రేలియాలో 4 టెస్టుల్లో సెంచరీ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఐపీఎల్ పర్ఫార్మెన్స్ చూడండి, వరల్డ్ T20 పర్ఫార్మెన్స్ చూడండి, ఇంకా వరల్డ్ కప్ 50-50 పర్ఫార్మెన్స్ చూడండి. ఈ సంవత్సరం తను ఆడిన టెస్ట్ మ్యాచెస్, వన్డే మ్యాచెస్ చూడండి. షియర్ కన్సిస్టెన్సీ. అది కూడా ఇంకో విషయం నాకు బాగా నచ్చింది ఏంటంటే, తను ఆ యంగ్స్టర్స్కి ఒక పెద్ద రోల్ మోడల్ అని. మీరు ఆయనకి బాగా అట్రాక్ట్ అయినట్టున్నారు. ఖచ్చితంగా బాగా అట్రాక్ట్ అయ్యా. మీరు కూడా అట్రాక్ట్ అయ్యారా? నేను కూడా అయ్యాను. చాలా బాగా అట్రాక్ట్ అయ్యాను. మనకి ఇటువంటి క్రికెటర్ దొరికాడు. మన దేశంలో ఉన్న అందరూ కూడా ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అందుకనే క్రికెట్లో ఉన్న 3 ఫార్మాట్స్లోనూ, T20లో, వన్డేలో, టెస్ట్లోనూ, మూడిట్లోనూ ఆయన కెప్టెన్ చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా తను ఆడతాడు. ఆ విషయం ఎంఎస్ ధోనియే చెప్పాడు. అది టైం ఖచ్చితంగా వస్తుంది. అది 3 ఫార్మాట్లో విరాట్ ఖచ్చితంగా కెప్టెన్ అవుతాడని అందులో సందేహం లేదు. అట్ ద మూమెంట్ ధోనీకున్న ఎక్స్పీరియన్స్తో అతనెంతో నేర్చుకుంటాడు మన టీంలో. నేను మీ స్టేట్మెంట్స్ అన్ని బాగా చెప్పండి. చదివాను. మీరందులో ఒక్కసారి కాదు చాలాసార్లు చెప్పారు. విరాట్ కోహ్లీ గారిని 3 ఫార్మాట్స్లోనూ కెప్టెన్ చేయాల్సిన సమయం వచ్చేసిందని చెప్పారు. అదే విధంగా ఒకవేళ నేను గనక సెలెక్టర్గా ఉంటుంటే కోహ్లీని 3 ఫార్మాట్లను సెలెక్ట్ చేసేవాడిని అని చెప్పారు. ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తాను. నేనేమి ఊరికే చెప్పలేదు. అది మరి నిజమే ధోని మీకేం చెప్తున్నా. పాపం చేశారు? లేదు, ఏం చేయలేదు. ధోని నాకు సంబంధించి నేనేం ఊహించానంటే, 1 సంవత్సరం అంటే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీము అది ఎటువంటి పర్ఫార్మెన్స్ ఉంటుందో, ధోని ఆకలి ఎలా ఉంటుందో నాకు తెలిసి ధోని క్రికెట్నెంతో ఎంజాయ్ చేస్తాడు యాజ్ ఎ ప్లేయర్. తర్వాత యాజ్ ఎ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా అతని నుంచి ఎంతో నేర్చుకుంటాడు. ధోని టీంలో ఉన్నప్పుడు, వన్డే టీంలో ఈ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదా, లేదు లేదు, అది నేను చెప్పేది ఎంతో దీని అద్భుతంగా గురించే. ఉంటుంది. నేను ఇదివరకు చెప్పినట్టుగా సచిన్ టెండూల్కర్ ఉన్నాడు కదా, అతను కూడా ధోని కింద ఆడాడు. రాహుల్ ద్రవిడ్ ధోని కింద ఆడాడు. అతను కూడా కెప్టెన్సీ చేశాడు. ఆ తర్వాత కూడా తన కింద చేశాడు. అయితే ఈ పీరియడ్లో ధోని చాలా నేర్చుకున్నాడు. అయితే నాకు తెలిసి విరాట్ కోహ్లీ కూడా చాలా విషయాలు అప్పుడు నేర్చుకున్నాడు. అది ధోని కిందున్నప్పుడు చాలా తెలుసుకున్నాడు. సరే మీరే చెప్పండి, విరాట్ కోహ్లీ గారికి నేర్పించడానికి ఈయన కెప్టెన్షిప్ ని వదిలేయాలా? లేదు, అదేగా. ఖచ్చితంగా కాదు. కానీ కెప్టెన్ గురించి తెలుసుకోవాలంటే చాలా విషయాలు తెలుసుకోవాలి. మహేంద్ర సింగ్ ధోని దగ్గర అతను చాలా పెద్దవాడు. అలాంటి వాళ్ళు దొరకడం అరుదు. ఇప్పుడు న్యూజిలాండ్కి వ్యతిరేకంగా 80 రన్లు తీశారు. ఆయన 4వ నంబర్కొచ్చారు. ఆయన దగ్గర ఇంకా టాలెంట్ చాలా దాగుంది కదా. అతను ఫిట్నెస్ చాలా సూపర్. కానీ నేనేమంటానంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ప్రెషర్ని తట్టుకున్నాడు యాజ్ ఎ కెప్టెన్గా. ఇప్పుడు టైం వచ్చింది 1 సంవత్సరం 2 సంవత్సరం. అయితే ఆ రెస్పాన్స్ని ఖచ్చితంగా వేరే ప్లేయర్ తీసుకోవాలి. ధోని క్రికెట్నెంతో ఎంజాయ్ చేస్తాడు. 4-6 ఇలా లేదు, కొడుతూ నేనేం ఉంటాడు. తను అడగాలనుకుంటున్నానంటే, క్రికెట్నెంతో ఎంజాయ్ ధోని చేస్తూ గారు గడుపుతాడు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పుడు చూస్తారు మిమ్మల్ని కదా. అడిగి ఆయన రిటైర్ అవ్వలేదు కదా. ఖచ్చితంగా కాదు. ఇందులో మీ సజెషన్ ఏం లేదుగా. ఖచ్చితంగా కాదు. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నప్పుడు అందరూ షాక్ అయ్యారు, సర్ప్రైజ్ అయ్యారు. తను డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చాడు. వచ్చాక ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళాడు. మళ్ళీ తిరిగొచ్చాడు. అప్పుడేమన్నాడంటే, అది మీతో 10 నిమిషాలు మాట్లాడాలి అన్నాడు. ఎవరికీ కూడా తను ఏం మాట్లాడాడు అన్నది ఏమీ తెలీదు. తను ఏమన్నాడంటే, టైం అయిపోతోంది, 3 ఫార్మెట్లోనూ నేను ఆడడం కుదరదన్నాడు. నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటాను అన్నాడు. అది ఆ షాక్
నా గురించి వదిలేండి, అందరికీ సంబంధించింది ఆ షాక్. టీంలో ఎవ్వరికీ తెలీదు, క్లోజ్ ఫ్రెండ్కి కూడా అసలు తెలీదు, ఫ్యామిలీకి తెలీదు, ఒక్కరికి కూడా తెలీదు. అలా సడన్ గా అతను ఆ సర్ప్రైజ్ అందరికీ ఇచ్చాడు బై సేయింగ్ దట్ నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతానని. ఇక వన్డే క్రికెట్లో కూడా అదే విధంగా జరిగింది. అతను ఎవరి దగ్గర ఏ మాట మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు. చూడండి, నేను అడగదలుచుకుంది అదే. ఆయన వన్డే క్రికెట్ ని వదిలేయాలనుకున్నా సరే T20 క్యాప్టెన్షిప్ ని వదిలేయడంలో మీ హస్తమేమీ లేదు కదా? లేదు లేదు, ఖచ్చితంగా కాదు. ఎటువంటి సజెషను లేదు, అన్ని విషయాలు తనకు తెలుసు. తను ఎటువంటి మనిషి అంటే కంపల్సరీ తను అక్కడ ఉండడు. ఒకవేళ తనకు తోచింది టైం అయిపోయింది, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకొని వెళ్ళిపోయాడు యాజ్ ఎ కెప్టెన్ ఆర్ ఎ ప్లేయర్గా. ఆయన ఇంకా ఎంతవరకు ఆడగలరని మీరు అనుకుంటున్నారు? అంటే వచ్చే వరల్డ్ కప్ వరకా? అతని ఫిట్నెస్ చూడండి, అతని యాక్షన్ చూస్తే ఇలా రన్అట్ చేసినట్టుంటుంది వికెట్ కీపింగ్లో. లాస్ట్ 2 మ్యాచ్ల్లో అతను చేసిన స్టంపింగ్స్ ఏ బ్యాట్స్మెన్ కీపరు కూడా తనతో అసలు పోటీ పడలేడు. ఖచ్చితంగా ఇంకో 3-4 ఏళ్ళు అతను ఆడచ్చు అంట. నేనైతే ఒక విషయం చెప్పి తీరాలి, అది ఏంటంటే 1 సంవత్సరానికి ముందు అతను అంత ప్రెషర్కి లోనవసరం లేదు అంట. అప్పుడు మేనేజ్మెంట్ అనేది తన గురించి ఆలోచిస్తుంది. కానీ విరాట్ కోహ్లీని మెచ్చుకున్నంతగా మీరు ధోనీని అసలు మెచ్చుకోలేదు కదా? చాలా ఎక్కువగా మెచ్చుకుంటాను, ఎందుకంటే ధోని నా ఫేవరెట్ క్రికెటర్. ఎందుకంటే 15 ఏళ్లుగా తను ఆడిన క్రికెట్ ఎప్పుడు అతను నిర్ణయించుకున్నాడో, డిసైడ్ చేసుకున్నాడో, అన్ని ఫార్మాట్స్ నుంచి నేను రావాలి, బయటికి రావాలి అంటే నేనంటాను అతను వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్రికెటర్ అంట. అంటే ఆ సేమ్ లెవెల్ గవాస్కర్, కపిల్ దేవ్, టెండూల్కర్, ధోని కూడా ఆ లెవెల్లో ఉన్నాడు. ధోని చాలా బ్యూటిఫుల్ బ్రిలియంట్ కెప్టెన్. పిచ్చిలో చాలా కూల్గా ఉంటారు, డ్రెస్సింగ్ రూమ్లోనూ కూడా అలాగే కూల్గా ఉంటారా? ఖచ్చితంగా. మీరు చాలా మంచి ప్రశ్న వేశారు, అది మీరు కూడా బాగా తెలుసుకోవాలి. అదేంటంటే నేను ఇదివరకు అటువంటి ప్లేయర్ని చూసిందే లేదు. ఏంటంటే తను దేన్ని కూడా ఒప్పుకోడు. ఎవరు ఏం చేసినా సరే, ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరైనా 0 అన్నా, ఎవరైనా 100 చేశాడన్నా, టీం గెలిచినా, టీం ఓడిపోయినా దేన్ని కూడా పట్టించుకోడు. తన యొక్క డివైడర్ ఇంకా తన పర్సనాలిటీ, తన బాడీ లాంగ్వేజ్ ఎప్పుడూ కన్సిస్టెంట్గా ఉంటుంది అంటాను. సరే, విరాట్ కోహ్లీ ఎలా? విరాట్ కోహ్లీ యంగ్గా ఉంటాడు, టోటల్లీ డిఫరెంట్ ప్లేయర్. MS ధోనిలా. విరాట్ కోహ్లీ ఇన్స్టింక్ట్ మనిషి, చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటాడు. ఒకవేళ ఏ విషయంలోనో డిసప్పాయింట్ అయితే అప్పుడు తన హ్యాపీనెస్ అది అందరూ చూస్తారు ఫీల్డ్లో ఉన్నప్పుడు. కరెక్టా? 2 నిమిషాల్లో అది మొహంలో కనబడుతుంది. అయితే ఒక చెత్త షాట్ కొట్టినా ఆ బాడీ లాంగ్వేజ్ ఈజీగా కనబడుతుంది తను చాలా డిసప్పాయింట్ అయ్యాడని. వికెట్లు పడిపోయి టీం గెలిచినా అప్పుడు కూడా బాగా తెలుస్తుంది. అందుకే సంజయ్ మంజ్రేకర్ గారు చెప్తున్నారు, 2 అగ్రెసివ్ అంటే రవిశాస్త్రి ఇంకా విరాట్ కోహ్లీ ఇద్దరు కలిశారంటే పెద్ద ప్రమాదం చెప్తున్నారు. అదే కదా జరుగుతుంది, పాజిటివ్ అండ్ సూపర్ పాజిటివ్, అంతే కదా. ఇదేం పెద్ద విషయం కాదు. అదేంటంటే మన టెంపర్మెంట్ చాలా సిమిలర్గా ఉంటుంది. అది నేను కూడా చాలా అగ్రెసివ్గా ఉంటా. మనం ఆడేది గెలవడానికే కదా, టైంపాస్ కోసం కాదుగా. మనం విజయం సాధించి తీరాలి, అదే నాకు ముఖ్యం. అదే ప్లే యొక్క రూల్స్ అంటాను. బాగా ఆడాలి, ప్లే ముందుకు వెళ్ళాలి, విజయం సాధించాలి. చాలా మంది ఏమంటున్నారంటే కోహ్లీ గారు చాలా అగ్రెసివ్గా ఉంటారు, అంత అగ్రెషన్ అసలు అవసరం లేదంటున్నారు. అదేంటంటే ఆ విషయం తనే ఒప్పుకుంటాడు. ఏ సమయంలో లైన్ని డ్రాప్ చేయాలి అండ్ ఏ టైంలో బ్యాలెన్స్ మెయింటైన్ చెయ్యాలి. మీరు చూసారంటే గడిచిన 6-8 నెలల్లో మీరు ఆల్రెడీ డిఫరెన్స్ చూశారు. అంత మెచ్యూర్డ్గా ఆడాడు యాజ్ ఎ కెప్టెన్. తను ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన విధానం, తన ఇంటర్వ్యూ విధానం, అందులోనే బాగా తెలుస్తాయి అతను ఎంత మెచ్యూర్డ్గా అయ్యాడనేది. ఇప్పుడైనా న్యూజిలాండ్కి వ్యతిరేకంగా ఆడారు, సెంచరీ కొట్టారు. ఇంతకు ముందున్న అగ్రెషన్ ఇప్పుడు ఆయనలో లేదు. ఖచ్చితంగా. ఆస్ట్రేలియా టీంతో కలిసి ఆడమని చెప్పండి, ఇంకా పాకిస్తాన్ టీంతో, అప్పుడు చూడండి. పాకిస్తాన్ టీంతో ఆడేటప్పుడు టీం మొత్తానికి ఎక్కడి నుంచి అంత అగ్రెషన్ వస్తుంది? అది ఆటోమేటిక్, ఏమీ చెప్పడం కుదరదు. అది తిన్నగానే చూడాలి, ఎవరికి ఏది చెప్పనేకూడదు. ఎందుకంటే నేనొక ప్లేయర్గా ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు టీం డైరెక్టర్గా ఉన్నప్పుడు మేము పెద్దవి 3 మ్యాచ్లు ఆడాం. ఎగెనెస్ట్ పాకిస్తాన్, వరల్డ్ కప్, ఇంకొకటి ఏషియా కప్. ఎటువంటి టెన్షన్ ఇండియా పాకిస్తాన్ మధ్య ఉంటుందంటే వేరే ఏ మ్యాచ్లో కూడా ఆ లెవెల్లో ఉండదు.
రవి, మీకు ధోని గారి గురించి తెలుసు, అలాగే విరాట్ కోహ్లీ గారి గురించి తెలుసు, మీరిద్దరితో కలిసి ఆడారు కూడా. వాళ్ళిద్దరి మధ్య గొడవలు వస్తుంటాయి కదా, దానికి కారణం ఏంటో చెప్తారా? ఖచ్చితంగా అది గొడవ కాదు. ఇన్ఫ్యాక్ట్ అది ప్రెస్ వాళ్ళు అవ్వచ్చు, గొడవ జరుగుతుందని వాళ్ళు అనుకున్నారు, కానీ ఖచ్చితంగా అది కాదు. ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ ఉంది చూడండి, నిజంగా అది అద్భుతం. విరాట్ కోహ్లీ అంత మర్యాదస్తుడంట ఎంఎస్ ధోని మీద. అతను ఏమనుకుంటాడంటే అతను చాలా గొప్ప ప్లేయర్ అని, అతని దగ్గర చాలా నేర్చుకోవాలి, నేర్చుకునే ఉంటాడు. అదే విధంగా ఎంఎస్ ధోని కోహ్లీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. అతనికి అన్ని విషయాలు బాగా తెలుసు. అది అతను డెడ్లీ ప్లేయర్, మ్యాక్సిమం అతని నుంచి అంతా రాబట్టుకుంటాడు, అది అతనికి బాగా తెలుసు. సో ఇటువంటి చెప్తూ ఉంటారు కదా రెండు ఆల్ఫా మేల్స్ ఒకే డ్రెస్సింగ్ రూంలో, అంటే ఒకరి మీద ఒకరికి గౌరవం నిజంగా అద్భుతమైన విషయం అంటాను. ఇంకా వాళ్ళిద్దరిలో నాకు నచ్చిన విషయం ఇదే అని చెప్తాను, చాలా గొప్ప విషయం అది. ఎంతో రెస్పెక్ట్ మధ్యలో ఒక ఇంప్రెషన్ ఉంది, అదేంటంటే ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి, వాగ్వాదం జరుగుతూ ఉంటుందని. ఒకరినొకరు అసలు అర్థం చేసుకోరని విన్నాను. ఇదేంటంటే ఇండియన్ టీంలో ఎప్పుడు జరిగే విషయమే. నేనాడుతున్నప్పుడు కపిల్ దేవ్ కెప్టెన్గా ఉన్నాడు, ఇంకొకరు సునీల్ గవాస్కర్ కెప్టెన్ అన్నారు, ఇంకొకరు వేది కెప్టెన్గా ఉండాలి అన్నారు, ఇంకొకరైతే ఇంకొకరు పేరు చెప్పారు. సో ఆల్వేస్ కెప్టెన్స్ మీద అంటే ఒకరికొకరు ఎగనెస్ట్గా మాట్లాడుతూనే ఉంటారు మీడియా వాళ్ళు. అంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్లేయర్స్ ఏం ఆలోచిస్తున్నారు. నేను ఈ విషయం ఎంతో ఖచ్చితంగా చెప్తాను, ఒకరి మీద ఒకరికి ఎంతో రెస్పెక్ట్ ఉంటుంది, అది మాటల్లో చెప్పలేను. రెస్పెక్ట్ అంతా ఓకే, ఇంతకీ వాళ్ళు గొడవ పడతారా లేదా? ఖచ్చితంగా ఉండదు, అటువంటిది ఏమీ ఉండదంట. రవి, మీరు ప్రజలకి చెప్పడం చాలా మంచిదైంది. విరాట్ కోహ్లీకిను తర్వాత ధోనికి గొడవలేం లేవని, ఎందుకంటే ప్రజలకి వాళ్ళంటే చాలా ఇష్టం. ధోని, విరాట్ కోహ్లీ గురించి ఎవరైనా అడగాలనుకుంటున్నారా? సార్, మీరు టైంలో మీరు చాలా బాగా ఆడారు. అదే కాకుండా ఇంకా ఇంటర్నేషనల్ మ్యాచ్లో కూడా బాగా ఆడారు. స్పోర్ట్స్ మ్యాన్ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళకి బాగా మర్యాదలిస్తారు. సో ఇప్పుడున్న విరాట్ కోహ్లీ మిమ్మల్ని చూసి మీ స్టైల్ ఫాలో అవుతున్నారు. అరే వాళ్ళకి ఈ షో ద్వారా మీరు మెసేజ్ ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? లేదు, నేను ఎటువంటి మెసేజ్ ఇచ్చే అవసరం లేదు. ప్రతిరోజు విరాట్ని చూస్తే యునో అతని ఫోకస్ విషయంలో, అదే వర్క్ ఎథిక్స్, అదొక ప్రిపరేషన్ ఒక్కో గేమ్కి, అది చూడాల్సిన విషయం. అంటే అతను ఇదివరకు ఆడిన గేమ్ని వెనకాల పెట్టేస్తాడు. అంటే అది లాస్ట్ గేమ్లో చూసారంటే 150 రన్స్ చేశాడు. అదే అతను నెక్స్ట్ గేమ్లో బ్యాటింగ్ చేసినప్పుడు పాతదాన్ని మర్చిపోతాడు. ప్రస్తుతం దాని మీద ఫోకస్, దాని డిసిప్లిన్ అన్నిటినీ చూస్తాడు. తన ప్రిపరేషన్ తెలుసు, అన్నిటినీ మొదట్నుంచి ప్రారంభించాలి అని, జీరో నుంచి. అది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఇక అతని వర్క్ ఎథిక్స్ అన్ని విజయం సాధించడానికి అతనికి అంత చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు ఇంటర్వ్యూలో చెప్పారు, ఇద్దరు ముగ్గురు మీ దగ్గర అంటూ ఉంటారట, ఏంటంటే ధోని రిటైర్ అవడం మంచిది అని. అది చాలా మంది చెప్తారు. నేను పేపర్ చదువుతున్నప్పుడు అతను రన్స్ చేయలేకపోతే, ఇటువంటివెన్నో చాలా సంవత్సరాలు చదివా. అతను రన్స్ చేయకపోతే పడుకోమని చెప్పండి, అయిపోయినట్టే. ధోనీని తీసి పారేయండి, ఒక మంచి బెడ్ అరేంజ్ చేయండి, దానిమీద హాయిగా అతను నిద్రపోతాడు. అందరూ కూడా ఒకసారి తెలివిగా ఆలోచించండి, ఇటువంటి వాళ్ల గురించి అసలు మీరు ఎలా మాట్లాడతారు? ధోని మన దేశం కోసం ఎంతో ఘనకార్యం చేశాడు. మీరు ఉదయాన్నే లేచి మీ మొహాన్నద్దంలో చూసుకోండి, ఆయన చేసినది 1% అయినా మీ జీవితంలో మీరు చేసుంటారా?